హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నా కథలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరైతే ఇక కథలోకి వెళ్ళిపోదామా? పట్టు విడవని విక్రమార్కుడు చెట్టుపై నుండి యథాప్రకారం బేతాళుడిని దించి భుజాన వేసుకుని నడక ప్రారంభించాడు. అప్పటికి అది 18వసారి కావడంతో ఈసారి మనోవ్రతాన్ని కఠినంగా ఆచరించాలని నిశ్చయించుకున్నాడు. రాజా, ఎన్నిసార్లు అపజయం కలిగినా విజయం కోసం శ్రమించే నీ సహనాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఈ ప్రయాణంలో నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఆసక్తికరమైన కథ చెప్తాను, విను. పూర్వం విష్ణుధామం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఎంతకాలమైనా అతనికి సంతాన భాగ్యం కలగలేదు. సంతానం కోసం ఆ దంపతులు చేయని పూజ లేదు, నోయని నోము లేదు. అపుత్రాస్య గతిన్నాస్తి అని ఆ దంపతులు నిత్యం ఏదో బాధపడుతూ ఎంతో నిష్ఠతో ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించేవారు. కొంతకాలానికి వారి పూజలు నోములు ఫలించాయి. ఒక సుముహూర్తంలో వారికి పన్నంటి కొడుకు పుట్టాడు. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ బాలుడికి సోమశర్మ అని నామకరణం చేసి ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగారు. సోమశర్మ పెరిగి పెద్దవాడయి 12 ఏళ్ల వయసుకే శాస్త్రాలను నేర్చుకుని ఎంతో పాండిత్యాన్ని గ్రహించాడు. సోమశర్మను చూసి అతడి తల్లి తండ్రే కాక చుట్టుపక్కల వారు కూడా ఎంతో మెచ్చుకునేవారు. ఇలా ఉండగా ఒకనాడు సోమశర్మ హఠాత్తుగా మరణించాడు. అతడి తల్లి తండ్రి గుండెలు పగిలేలా ఏడ్చారు. తల్లి అయితే సోమశర్మ మృతదేహాన్ని దగ్గరకు తీసుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తను చచ్చిపోయేదాకా ఆ మృతదేహాన్ని అలాగే తన ఒడిలో ఉంచుకుంటానని పట్టుపట్టింది. ఆమెకు ఎన్నో విధాలా నచ్చచెప్పి ఊరడించి సోమశర్మ మృతదేహాన్ని శ్మశానానికి చేర్చారు. శ్మశానంలో ఒక చెట్టు కింద సాధువు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆయన ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపస్సు చేసి కొన్ని సిద్ధులను సాధించి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ దేశాటన చేస్తూ ఆ గ్రామం చేరుకున్నాడు. శ్మశానంలో సోమశర్మ మృతదేహం మీద పడి అతడి తండ్రి బోరున విలపిస్తూ, అయ్యో, నేను చనిపోతే తలకొరివి పెట్టడానికి ఒక పుత్రుడున్నాడని ఇన్నాళ్ళు ఆనందించాను. అటువంటిది నాకంటే ముందు నీవు మరణించి నాకు గర్భశోకం కలిగించినావు కదరా. ఇలా జరుగుతుందని తెలిస్తే నీకోసం ఇన్ని పూజలు నోములు నోచేవారమే కాదు కదా అన్నాడు. ఆ దృశ్యం చూసిన సాధువు మనసు చాలా కరిగింది. వెంటనే తన శరీరం వదిలి పరకాయ ప్రవేశ విద్య ద్వారా సోమశర్మ శరీరంలోకి ప్రవేశించి అతడి తండ్రి అని ఆనందం కలిగించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే చాటుగా పోయాడు. కొంతసేపు కుమిలి కుమిలి ఏడ్చాడు. ఆ తర్వాత ఆనందంతో నవ్వుకున్నాడు. ఆపై పరకాయ ప్రవేశ మంత్రం పఠించి తన శరీరం వదిలి సోమశర్మ శరీరంలోకి ప్రవేశించాడు. చితి మీద ఉన్న సోమశర్మ నిద్రలో నుండి మేల్కొన్నట్టు లేవడంతో అతని తండ్రి బంధువులు ఎంతగానో సంతోషించారు. రాజా, విన్నావుగా ఈ కథ? ఇందులో సోమశర్మ శరీరంలోకి ప్రవేశించడానికి ముందు ఆ సాధువు ఎందుకు నవ్వాడు, ఎందుకు ఏడ్చాడు అంటూ ప్రశ్నించాడు. అప్పుడు విక్రమార్క మహారాజు, భేతాళ, ఆ సాధువు తన శరీరం వీడి సోమశర్మ దేహంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకోగానే అతడికి అతడి తల్లి తండ్రి గుర్తుకొచ్చారు. వారు కూడా తనని ఎంతో ప్రేమగా లాలనగా పెంచి ఆ దేహాన్ని వదిలిన వారికి కడుపుకోతను మిగులుస్తున్నందుకు కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇక నవ్వుకు కారణమంటావా? మరికొంతకాలానికైనా శుష్కించిపోయిన ఆ దేహమును అతడి ఆత్మ వదిలిపోవలసిందే. అటువంటి సమయంలో ఎంతో కాలం బ్రతికే యవ్వనవంతమైన సోమశర్మ దేహం అతనికి లభించింది. యవ్వనంపై ప్రేమ లేని వారు ఎవరుంటారు? అందుకనే సోమశర్మ రూపంలో తను మరికొంత తపస్సు చేసి మరిన్ని సిద్ధులను సాధించవచ్చునని ఆ సాధువు నవ్వుకున్నాడు. విక్రమార్కుడు ఈ విధంగా సమాధానం చెప్పడంతో అతడికి మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును ఆశ్రయించాడు. చూసారా పిల్లలు, మనిషి అంటేనే ఎంత ఆశాపరులో. ఇక్కడ ఆ సాధువు ఆశ మరికొన్ని సిద్ధులు సాధించాలనే తప్ప ఇంకొకటి కాదు. మనం కూడా పాజిటివ్గా మన ఫ్యూచర్ గురించి ఒక మంచి ఆశతో కలలు కని వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మరి ఇక బాయ్ బాయ్. వీడియోని లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్. అన్నట్టు ఛానల్ నేమ్ గుర్తుంది కదా, అమ్మ చెప్పే కమ్మని కథలు.